వివిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్న కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి విజయవాడ పార్లమెంట్. రాష్ట్రం అంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసే లోక్సభ వచ్చేసి విజయవాడ. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఒక తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ములు ఇద్దరు బరిలో దిగినారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీలో దిగింది అయితే కేశినేని నాని గారు, అలాగే కేశినేని నాని గారు తమ్ముడు అయినటువంటి కేశినేని చిన్ని గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో అయితే దిగిన మాట వాస్తవం. ఇందులో కేశినేని నాని గారు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పదవులన్నీ అనుభవించి కేశినేని చిన్ని గారికి సీట్ ఇస్తున్నారనే కారణంగా పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి అయితే చేరడం జరిగింది. అయితే కేశినేని చిన్ని గారికి టికెట్ ఇవ్వడం, కేశినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఇంపాక్ట్ ఉండదా ఎంపీ లోక్సభ కాన్స్టిట్యున్సీ మీద అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక ఒక్కసారి ఎంపీ క్యాండిడేట్ కి ఎంత మెజారిటీ, ఏ ఇద్దరు ఎంపీలలో ఎవరు గెలుస్తారు, ఇద్దరు అన్నదమ్ములలో ఎవరు గెలవబోతున్నారు అని చూసే ముందర ఒకసారి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి అయితే ఒకసారి చూద్దాం. అందులో ప్రధానంగా మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అయితే ఉన్నాయి. అందులో విజయవాడ వెస్ట్ వచ్చేసరికి షేక్ ఆసిఫ్ గారు, అలాగే వైఎస్ చౌదరి గారు బీజేపీ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా విజయవాడ వెస్ట్ లో వచ్చేసరికి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అయితే మాత్రం 15 to 19% ఓట్ బ్యాంక్ అయితే కనుక ముస్లిం సామాజిక వర్గానికి చెందింది అయితే ఉంది. అయినప్పటికీ ముస్లిం సామాజిక వర్గంకి ఉన్న ఓట్ బ్యాంక్ లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి చౌదరి గారు పార్టీలో అంటే ఇందులో తెలుగుదేశం పార్టీలో ఉండి రీసెంట్ గా 2019 ఎలక్షన్ అయిపోయిన ఒక 1 or 2 months ఆ గ్యాప్ లో బీజేపీ పార్టీలో అయితే చేరడం జరిగింది. బీజేపీ పార్టీ తరపు నుంచి చౌదరి గారు బరిలో ఉండగా మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి ఆసిఫ్ గారి మీద వైఎస్ చౌదరి గారు గెలుస్తున్నారా గెలవరా అనేది అయితే మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ముస్లిం ఓట్ బ్యాంక్ తో పాటు విజయవాడ వెస్ట్ కాపు సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది విజయవాడ వెస్ట్ లో. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నేత వంగవీటి రంగా గారి అభిమానులు అయితే ఏమి, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దేవినేని నెహ్రూ గారి వర్గం అయితే ఏమి, విజయవాడ అంటేనే మా అందరికీ గుర్తొచ్చేది అంటే వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ గారు. ఆ ఇద్దరు వర్గాలు కూడా ఇప్పుడు బలంగా బీజేపీ పార్టీకి అయితే సపోర్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఇందు కారణంగా మీ అందరికి వైఎస్ చౌదరి గారు అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, రాజకీయ బలం ఉంది, అన్ని బలాల మీద వైఎస్ షేక్ ఆసిఫ్ గారు గెలుస్తారని అయితే 39% మాత్రమే షేక్ ఆసిఫ్ గారు గెలుస్తారు అని చెప్పుకొస్తున్నారు. మిగిలిన 100కి 60% మంది పక్క వైఎస్ చౌదరి గారు గెలుస్తారని అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో విజయవాడ వెస్ట్ లో 100% పోలింగ్ జరిగితే 60% ఓట్ షేర్ తో వైఎస్ చౌదరి గారు గెలవడం అయితే జరుగుతూ ఉంది. 100% పోలింగ్ జరగదు, కానీ మన అక్యూరసీ అయితే మాత్రం 100% వేసుకోవడం జరుగుతుంది. సో 95% వైఎస్ చౌదరి గారే ఇక్కడ గెలవబోతున్నారు. సో వివిటీవీని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ విజయరామ్. నమస్తే.